సింగరేణి పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల కోసం మేము తీసుకున్నటువంటి పోరాటాలలో కార్మిక వర్గం కూడా కలిసి రావాలని, ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల క్రితమే ఒకవైపేమో రైతు వ్యతిరేక చట్టాలతో పాటు మరియు కార్మిక చట్టాలను కూడా తయారు చేసుకొని పెట్టింది. మొన్న బీహార్ ఎన్నికల అనంతరం మరి మొన్న 21 తారీఖు రోజు ఆ చట్టాలను అమలు పరుస్తున్నామని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది బీజేపీ. ముఖ్యంగా ఈరోజు మరి తెలంగాణకు వస్తే మరి సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రంలో 51%, మరి కేంద్రానికి 40% ఉంది కాబట్టి, మరియు ఏదైనప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనుకూలత కేంద్రానికి సపోర్ట్ చేస్తేనే ఇక్కడ మరి సంపూర్ణంగా కూడా రేపు గనులు వేలపాట పోతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి నేరుగా 130 సంవత్సరాల సింగరేణి చరిత్రలో అయితే ఏ విధంగానైతే మన గనులు మనకి కేటాయించిందో మరి ఇలాంటి వేలం పాట పోకుండా ఈ సింగరేణికి నూతన గనులు మరి